మనకిస్తానన్నటువంటి ఎరువులు కావచ్చు, ఖనిజాలు, అలాగే టెక్నాలజీ, వీటన్నిటి వల్ల భారత ఆర్థిక వృద్ధి రేటుకు ఏ రకంగా అంటే ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయంటారు? దీంట్లో ఏమైనా మళ్ళీ సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయా? అబ్సల్యూట్ గా మన గ్రోత్ రేటుకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ వరల్డ్ వైడ్ గా సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ రేటు, నేను ఇవాళ ఒక సెన్సెస్ ల్యాండ్ చదివా, వరల్డ్ జీడిపిలో సర్వీస్ సెక్టర్ పర్సంటేజ్ 70% ఉంది జీడిపిలో. అంటే అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్స్ ఉంటాయి కదా. సర్వీస్ సెక్టర్ యొక్క షేర్ 70% ఉంది వరల్డ్ జీడిపిలో. అంటే కొన్ని దేశాల్లో మళ్ళాంటి దేశానికి 65% ఉంది, ఇంకో కొన్ని దేశాల్లో 80-90% సర్వీస్ సెక్టర్ ఉంది. దీంట్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర వహిస్తుంది, సర్వీస్ సెక్టర్లు కానీ ఇండస్ట్రియల్ సెక్టర్లు కానీ. ఇవాళ మనం జరిపినటువంటి మనం కోరినటువంటి వాటిలో మూడింటిని యాక్సెప్ట్ చేసింది 3 ఫ్రంట్స్ లో. అంటే ఆయిల్, ఫెర్టిలైజర్స్, తర్వాత రేర్ ఎర్త్ మెటీరియల్, మినరల్స్, వీటిని మనకి ఇవ్వడానికి అంగీకరించింది. ఇది గొప్ప ఘన విజయం మనకు. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈవీ వెహికల్స్ తయారు చేయాలంటే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెటిక్ మినరల్స్ అవసరం. గత నెల రోజులుగా ఈవీ కార్స్ ప్రొడక్షన్ చేసేటువంటి వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎందుకంటే ఆ మధ్య 2 months బ్యాక్ చైనా రిస్ట్రిక్షన్స్ పెట్టింది వీటిని ఎగుమతి చేయొద్దని చెప్పేసి. కానీ ప్రపంచంలో 90% రిజర్వ్స్ చైనాలోనే ఉన్నాయి. చైనా రిస్ట్రిక్షన్స్ పెడితే ప్రపంచవ్యాప్తంగా ఈవీ వెహికల్స్ యొక్క మార్కెట్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. అది జపాన్ కానివ్వండి, సౌత్ కొరియా కానీ, ఇండియా కానివ్వండి, అమెరికా కానివ్వండి. కాబట్టి ఇవాళ మేము మళ్ళీ మీకు ఇస్తామని చెప్పేసి ఇవాళ ఒక హామీ వచ్చింది. అట్లాగే ఫెర్టిలైజర్స్ విషయంలో ఒక్క విషయం లోతుకు పోను, కానీ ఒక్క విషయం చెప్తే మనకు అర్థమైంది ఎంత ఇంపార్టెంటో. ఇవాళ తెలంగాణలో, ఆంధ్రాలో యూరియా మీద పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి, లైన్లలో నిలబడ్డారు. పోయిన ఆగస్టు 1కు 24 ఆగస్టు 1కు మన దేశంలో 87 లక్షల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఆగస్టు 1కు వచ్చేవరకల్లా 37 లక్షల టన్నులు మాత్రమే ఉంది. అంటే మనం ఎంత లోటు ఎదుర్కొంటున్నామంటే 50 లక్షల టన్నుల యూరియా స్కేర్సిటీ ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఇవాళ వెంటనే చైనా నుంచి మేము ఫెర్టిలైజర్స్ మీద కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ ఎత్తేస్తాం, మీకు ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తామని చెప్పేసి మరొక శుభవార్త చెప్పారు. అంటే ఈవీ వెహికల్స్ ప్రొడ్యూస్ చేయడానికి రేర్ ఎర్త్ మెటీరియల్, తర్వాత దీనికి ఫర్టిలైజర్స్, తర్వాత కావాల్సినటువంటి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా కావాల్సినటువంటి స్కేర్సిటీ ఏర్పడిస్తామని కూడా చెప్పేది. ఇది ఒక వైపు. తర్వాత విద్యారంగం, తర్వాత దాంట్లో ఉన్నటువంటి టెక్నాలజీస్, తర్వాత ఇవాళ ఉన్నటువంటి మనకు ఇదివరకు నాసాతోటి ఒప్పందాలు ఉండి ఇప్పుడు చైనాతోటి కూడా ఇద్దరం కలిసి పనిచేద్దాం అనేటువంటి ఒక కొత్త దానికి తెరదీశారు. ఎందుకు మన ఇస్రో నుంచి కలిసి పనిచేయటం దానికి సహకరిస్తామన్నారు. కాబట్టి ఈ విధంగా ఒకేసారి దరిదాపు ఒక డజన్ ఫ్రంట్స్లో డజన్ రకాలుగా ఇవాళ చైనా పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇలా రావటం ఒకటైతే, మరొకటి గాల్వన్ ఘర్షణ తర్వాత మనం పెట్టుబడుల మీద రిస్ట్రిక్షన్స్ పెట్టాం, చైనా నుంచి వచ్చే పెట్టుబడులు. దాంతో మనం స్కేర్సిటీ ఎదుర్కొంటున్నాం. పోయిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ చైనా నుంచి కూడా ఎఫ్డిఐని మేము అలౌ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు బడ్జెట్లో. కానీ ఆ తర్వాత చర్చల్లో ఇవాళ వద్దా అని చెప్పేసి ఒక ఏడాది నుంచి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు అది కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే అక్కడ ఇండస్ట్రియలిస్టులు, ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు ఒప్పందాలు చేసుకుని దిగుమతి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇద్దరు కలిసి ఇండస్ట్రీస్ నడిపే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం ఎఫ్డిఐ రావటం వల్ల మనం బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వరల్డ్ వైడ్గా మనం ఎఫ్డిఐల కోసం చర్చ చేస్తున్నాం. ఒక నమ్మకం, విశ్వాసం కుదిరితే వాళ్ళ ఎఫ్డిఐలు రావడానికి మనకి అభ్యంతరం ఉండాల్సినటువంటి అవకాశం లేదు, మనం దాన్ని వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఒకేసారి విత్ ఇన్ మంత్ రష్యా ఈ యుక్రెయిన్ యుద్ధం వల్ల, అమెరికా పెత్తందారితనం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చేందుకు మనకు ఒక సానుకూలత ఏర్పడింది. అయితే జైశంకర్ సరిహద్దు శాంతి అక్కడ కనుక కొనసాగితేనే సంబంధాలు బలపడతాయి అనేది ఒక వ్యాఖ్య చేశారు సార్. దీన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే భవిష్యత్తులో ఇవి ఎలా అమలు కానున్నాయి? ఇది వాస్తవానికి గతంలో అంగీకరించిన సరిహద్దులకు పెద్దగా జరిగింది ఏం లేదు. కొన్ని చోట్ల అంటే అదుపు తప్పినటువంటి శ్రేణులు కొన్ని ఉంటాయి. తర్వాత చైనాలో ప్రావిన్సెస్ ఉన్నాయి, మన రాష్ట్రాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అప్పుడు కొన్ని స్థానిక సంఘటనలు జరిగితే వాటిని నేషనలైజ్, ఇంటర్నేషనలైజ్ అయితే పెద్ద ఇష్యూ అయింది. ఉదాహరణకు భారతదేశంలో ఒక ఆలోచన కలిగినటువంటి వాళ్ళు
చైనా అంత దొంగ దేశం లేదని క్యాన్వాస్ చేశారు గత 10 ఏళ్ళుగా అమెరికాను చూసుకొని. అట్లాగే అన్నారు, ప్రచారం చేశారు చైనా వ్యతిరేక ప్రచారం, కానీ ట్రేడ్ మాత్రం తగ్గలే. దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం, మనం బెనిఫిట్ అవుతున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం. అట్టే రాహుల్ గాంధీ 2000 చదరపు కిలోమీటర్లు చైనా ఆక్రమించిందని గత ఏడాదిగా క్యాన్వాస్ చేశాడు. మన సుప్రీంకోర్టు నువ్వు పోయి చూసినవా, చూస్తే ఎక్కడో చెప్పమనగానే రాహుల్ గాంధీ ఆ రోజు నుంచి మాట్లాడట్లే. అంటే ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్ కొంతమంది, ఐడియాలజికల్ ఇంట్రెస్ట్ కొంతమంది చైనా వ్యతిరేకతని ప్రచారం చేశారు. ఇదే కాకుండా అమెరికా నమ్మి ఇంకొంత కృత్రిమ వ్యతిరేకత రావడంతో మనం నష్టపోయాం. కాబట్టి ఇవాళ అటువంటిది గాల్వన్ లాంటి ఘర్షణలు జరగకుండా చూసుకుంటే ఇవాళ రెండు దేశాలు, ఎందుకంటే భౌగోళికంగా పక్క పక్కన ఉన్నాయి. ఇవాళ మనం రష్యన్ ఆయిల్ డిస్కౌంట్లు ఇచ్చినా దిగుమతి చేసుకోవటానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు చాలా అవుతుంది, అయినా బెనిఫిట్ అవుతున్నాం అనుకోండి. అటువంటి ఖర్చు కూడా చైనాకు మనకు మధ్య లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రిలేషన్స్ డెవలప్ అయితే ఖచ్చితంగా మన గ్రోత్ రేట్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది.